ఏంట్రా కత్తి గరుగ్గా తగులుతుంది? పవర్ పోయింది కదండి. ఎవరికి? కత్తి లాంటి మీకండి. మీలాంటి కత్తికండి. రే తలుపులు, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా, నన్ను లుక్ ఏమంటావా? అవుతూ ఇప్పటికే నీ లుక్కాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ వేసుకుంటా. నా గడ్డారా మర్చిపోయానండి. సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సంప్రదాయం. రే సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి? ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా. మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తని. ఏమండి, ఉదయాన్నే ఆఫీస్ తోడ మర్చిపోయి ఆ క్యాలెండర్ చూస్తూ ఊహలోకి వెళ్ళిపోయారా? లేవండి, లేచి స్నానం చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? రండి. ఉతుకు ఉతుకు దా ఉతుకు ఉతుకు. ఏంట్రా నీకు ఇంకా ఈ రోగం పోలేదా? ఇప్పటికి 30 మంది పని మనుషులు మార్చాను. ఎవతో ఒకతొచ్చి ఈయన పళ్ళు రాలగొడతా గానీ నీకు బుద్ధి రాదు. నువ్వు నోరు మూసుకో. నిన్ను కూడా చేపట్టుకునే కదా పెళ్లి చేసుకుంది. బాసు, ఇది ఇస్త్రీ పెట్టి పట్టుకుంటే నాకు క్యాలెండర్ లో బీడీ కట్ట పట్టుకునే శ్రీదేవి గుర్తొచ్చింది. గట్టిగా కగులించుకున్నాను. అయ్యో బాబాని గొడవ పెట్టి నలుగురిలో నా చేత తాడిపట్టు కట్టించుకుంది. నీ సంగతి ఎవరు తెలుసు? వెళ్ళలే. బాసు, ఏ చెత్త మొహం చూసినా సినిమా యాక్ట్రెస్ లా కనపడి రెచ్చిపోతాను. కానీ దీని మొహం చూస్తే రే వారు ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి తలుపుతి. వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసుకురా. అలాగే. రే చెప్పులు మర్చిపోయావరా? అరే కాళ్ళు కూడా ఇక్కడే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు. ఓరి దేవుడు, ఈ లగేజ్ చేసామనుకోలేదురా. నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా. రే ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాంతి ఆఫీస్కో తెస్తావు అనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. నోర్మై, ఈ అమ్మాయి మొహం నేను చూడలేదు. లే లే లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఏమైంది? ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు. అమ్మా, ఎవరమ్మా నువ్వు? తల్లి ఏదో మాట్లాడుతుందిరా. అబ్బా ఇది ఏమి వానా? అబ్బా వానపాట పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు తెలుసులే బాయ్, చిరంజీవి సినిమా గరానా మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావేంట్రా? వద్దు వద్దు వద్దు. కృష్ణ చెలేగాయి, పోయి ఇట్స్ గాన్, పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే. ఎవరు? ఇల్లిరా. గొట్టం గొట్టం ఉంది. నేను చిన్న గొట్టని, వీడు పెద్ద గొట్టం. 6 feet. ఇలారా. అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకులో ఉందిరా దేవుడోయ్. ఓరి నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకులో ఉన్నాడు రోయ్. టక్కు టక్కు. అయ్యి బాబోయ్, అయ్యో బాబోయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చి పెడతాను. నిజంగా? లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జగిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో, నీకు కావాల్సిన అన్ని కొనిపెట్టాం కదా, అన్ని తిన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరతాను? ఇంటి నుంచే. అదే అదే, ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో. పిచ్చ పిచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించిల్లంటావు, ఇప్పుడు గుడి చూపించిల్లంటావు. కొట్టానంటే ఊరుకరా. ఏంటిది? ఇదే. అరే నీకు తెలియపోవటం ఏంటమ్మా? రైల్వే స్టేషన్ అరుగో, ప్యాసింజర్లు అరుగో అరుగో. నీకు రైలు ఇంజిన్ అంటే ఇస్తావన్నావు కదా, అవో డజన్ కొందామని. నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చేస్తాం. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్, ఇదిగో. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు, పెద్ద జాదు అని. మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పడి నీ పని చెప్తా. నువ్వు పదగురు. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? ఎల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి? పెళ్లి చూపులుగా అడిగి తెచ్చావా? నీ లుక్కు తాగలయ్యా. ఎవరమ్మాయి?
మనూరు కాదులే పొరుగురు. తప్పా తిప్పారా కూతురా? అమ్మో దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే కప్పా తిప్పారావు గారు వెళ్ళిటేనా? చూపులేకండి ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రే గంగిరెద్దు మంచి చెక్కను. తల్లి నా పిల్లెట్ చూ తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, ఏం? దయచేయండి. లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండండి. అమ్మా అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పడినివ్వండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప నీ పేరేంటి? శోభన. అయ్యో నాకు శోభనం అని అనిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తుంది. మొన్న గెటౌట్ అని ఈ రోజు కార్డు పంపించింది ఏంట్రా? అసలు ఆవిడ కూతురు ఎవరో కూడా నాకు తెలియదే. నాకు తెలియదయ్యా, మా మేడం ఎవ్వరు అర్థం చేసుకోలేరు. వెళ్ళు. హాయ్. 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 How are you? Fine. త్వరగా రారా. హాయ్. నువ్వు ఆవిడ కూతురువా? అవును, మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ప్లీజ్ కమ్. పర్వాలేదులేండి. వాడు నీ ఫ్రెండా? అబ్బే నాకు ఫ్రెండ్ కాదండి, ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగ్? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను, ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను. మీరు సాయం చేయాలి. తప్పకుండా. మీరు సింగం గారండి? ఇందాక నుంచి చూస్తున్నాను. మిస్టర్ సింగం అంటున్నావు, ఎవరా మాత్రం? వివరాలేవి తెలియవండి, సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీకి కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్. ఐఎమ్ సింగం. yes, ఐఎమ్ సింగం. ఆ మీరా? ఆ చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. డైటింగ్ డైటింగ్. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు? ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. అమ్మో, అయ్యో. ఐదులకు చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేపు చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, చెత్త సంబంధాలు చూస్తున్నారు. ఈసారి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు ప్రేక్షాంతి. కొత్తగా వచ్చాను. దేనికి? ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ ఇన్ఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అదిగదిగదిగా అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. నేడే చూడండి, ఆల్ ఓవర్ ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారంటే టికెట్లు విను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వారపాట వాణి విశ్వనాథ్, అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. ఛీ, పరమ చెత్తగా ఉంది. ఏమండి, మైక్రోలో మాట్లాడండి, బయటనే మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించినా కొడతారు. తప్పక తాగండి ఘరానా మొగుడు.
ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్లుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపులకు సినిమా పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు. టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీడి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే ఇవ్వచ్చు కదా, ఇవి ఇచ్చి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చంగావి తీర గుట్టు చూసుకోండి. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు, అతను జనం కూడా చేస్తున్నారు. అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే, పద అటు పద. ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. నీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. ఏమయ్యా పంతులు, ప్రపంచం అంతా ఎతికినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్లి అయ్యే యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తిలక్కు, ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరంలో ఎలా నిప్పులు పోస్తాను చూడు. ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద నీ ఐరన్ లుక్కే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం వేయకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తిలక్గాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. ఎవరికా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకొడతాడు. పుట్టించుకొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ 1 జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చేసుకునేవారు. అంతకుముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మలో నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువేంటి పంతులు? వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను. నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని కళ్ళ పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. పువ్వుని పెట్టు. అమ్మమ్మందా అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పిల్లమై పుడుతుంది. పారడానికి గుర్తుపట్టలేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటొచ్చిన దేవదా.
పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతా నిన్ను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మనీ పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టావుంటే పాచేస్తాను రాజకీయాలు. ఏమండి, ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు నువ్వు ఎదురవడం నా బ్యాట్లకు. అది కదయా తలుపులు గడి పిల్లలు నీ పిల్లలు ఒకటేనట్టుగా. ఇదిగో 100 చేపతులు కట్టవా. నేను విన్నది నిజమేనా? ఎవరుగా? ఎవరు చెప్పాడు నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలు కూడా నీకెందుకు చేపతులు కట్టమంటే? పిచ్చగా ఉందా? అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా మాట్లాడు. ఆ విషయం కాదు కదా. నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్ లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధి ఉందా? లేదు. నాకు బుద్ధి ఉంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను. నాకు కూచిపూడి కూడా అవ్వచ్చు. నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా, ఓహోహో. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా. నిన్ను చంపేస్తాను. బయట ఏమండి, మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి. ఆయనే అనొద్దు. ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్. అరే నీ పొద్దులో కత్తుంటేవరా? దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదరు 10 సార్లు పిలవకురా. పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా. నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును. పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన అలాగే 2 అడుగులు అయి చాలు. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తావంటే నువ్వు పద లోపలికి. తప్పుతా నిన్ను అసలు. నువ్వు పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తా సౌత్ బెదరు. నిన్ను చంపుతా. నిన్ను చంపి పాత. ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా. పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో. నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిలగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా, అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి.
నాది రోహిణియే. పేరు పారు. పారు. భర్త పేరు తిలక్. ఆ, తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ పండంటి బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలియక చేసినా తెలియక చేసినా మాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. ఆ? అమ్మో, అయ్యబాబోయ్, ఒరేయ్, ఓయ్, అయ్యో, వచ్చేసారండి, అయ్యబాబోయ్, అమ్మో, ఆ, అయ్యబాబోయ్, ఆ, అమ్మ, అయ్యబాబోయ్, ఒరేయ్, అమ్మో, వచ్చేసారు, అయ్యో, అమ్మ, అమ్మో, అయ్యో, బాబు, అయ్యో, అమ్మ, అయ్యబాబోయ్, ఒరేయ్. ఆగండి ఆగండి ఆగండి, ఏంటా తొందర? రేయ్, ఆ, నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడి పొగ వదులుతావు అనమాట. ఒరేయ్, వీడి పొగ పడట్లేదు అనుకుంటారా పాపం? రేపు సీరియట్లు కాదు. రేయ్, మనసులు మారాలి కదండి. రేపో మాపో మన గామం దత్తత గామం అయిపోద్ది. బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరు లెవెల్ ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాం రా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. పంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. రేయ్, ఎక్స్క్యూజ్ మీ, ఈ పాదముద్రలు తమరివేనా? అంత అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతకీ తమరెవరో? నా పేరు కొమరయ్య, భువనగిరి. పెళ్లి కోసం వచ్చినాం. రూమ్ నెంబర్ 501. ఇక్కడ ఇక్కడ ఉమ్మయ్యకూడదు, ఇది 5 స్టార్ హోటల్. అరే ఇవెందుకు పెట్టినా? ఉమ్మనికి తొట్లు, కప్పనికి చెట్లు. అరే పాగలుగా లేకున్నావు.